నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే తన స్వగృహంలో ఉన్న తన ఇంట్లో ఉన్నప్పుడు పోలీసులు వెళ్లి తనని అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ని తీసుకొస్తున్నారు అని చెప్పి తెలియడంతో ఇక్కడ మీడియా వాళ్ళందరూ రావడం జరిగింది. సో ఎక్కడ ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఇక్కడికి రాకుండా ప్రశాంత్ ని వేరే చోటుకి ఎక్కడికో రహస్యంగా తీసుకెళ్లారని చెప్పి ఇక్కడ తెలుస్తుంది. అదే విధంగా డీజీపీ ఆఫీస్ లో ఉంచాము అని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. పల్లవి ప్రశాంత్ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉండడం జరిగింది. ఒకసారి వాళ్ళతో వెళ్ళి మాట్లాడదాం, అసలు ఏం జరిగింది ఏంటి అనేది. వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు, వెళ్ళి మాట్లాడదాం. వచ్చేసాయి. అన్న, అసలు పల్లవి ప్రశాంత్ ఎందుకు అరెస్ట్ చేసిర్రు అన్న? ఎందుకంటే మీ తమ్ముడు అసలు ఎందుకు అయింది? నిన్న మొన్న కూడా అసలు ఆయన కనిపించలేదు, ఎక్కడో రహస్యంగా దాక్కున్నారు అని చెప్పి చెప్పారు. అసలు ఏం జరిగింది? నిజంగానే దాచుకున్నారు ఆయన పోలీసులకు భయపడి? వాడు ఎక్కడ దాచుకోలేదు, ఇంట్లోనే ఉన్నాడు. కానీ అట్లా తప్పుడు ప్రచారం చేసి వాడిని మైనస్ చేయాలని అట్లా చేసిర్రు. వాడు ఎక్కడ దాచుకోలేదు, ఇంటికాడనే ఉన్నాడు. మళ్ళీ ఇట్లా అందరని చెప్పగానే కూడా మళ్ళీ వీడియో చేసిండు. నేను ఎక్కడ పోలేదు, నేను ఇంట్లోనే ఉన్నా అని చెప్పేసి వీడియో కూడా చేసిండు. మళ్ళీ మనం వీడియో కూడా చూసాము, ఆయన పోస్ట్ చేసిన పల్లవి ప్రశాంత్ పోస్ట్ చేసిన వీడియోని కూడా చూసాము. మరి ఎందుకన్నా బయట ఇలా వచ్చింది అంటారు? అంటే పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అసలు పల్లవి ప్రశాంత్ ఇంట్లో లేడు, ఎక్కడ పొలాల మధ్యలో ఉన్నా లేకపోతే ఎక్కడో దాచుకున్నారు అని చెప్పి వీడియో రిలీజ్ అయింది. అది తప్పు. అది ఇంట్లోనే ఉండేవాడు, ఎక్కడ పోలేదు. ఇంట్లో నుండి పోలీసులు వచ్చినా కూడా సరే తోలుకోతామని కూడా మేము వస్తాం సార్ అని చెప్పిండు. సహకరించిండు పోలీసులకు, వచ్చేసిండు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ ని ఎందుకు అరెస్ట్ చేశారన్న? అరెస్ట్ చేసిన అంటే ఫ్యాన్స్ వల్ల అని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు బస్సులు వలగొట్టడం, కాలు వలగొట్టడం, కానీ ఫ్యాన్స్ కానీ అది ఎంత వేరే వాళ్ళు అంత లోకల్ వాళ్ళంతా వలగొట్టారు. దానివల్ల మావానికి ఈ అరెస్ట్ చేయడానికి విషయం జరిగింది. అయితే కొంతమంది ఏమంటున్నారు అంటే అన్న, బయట ఆల్రెడీ అంత పెద్ద జనాలు ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారు కాబట్టి ప్రశాంత్ గారిని వేరే రూట్ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రశాంత్ గారు మాత్రం అదే రూట్ లో నుంచి వెళ్లారు అని చెప్పి చెప్తున్నారు. ఏం రూట్ ఏం లేదు, వెళ్ళింది అక్కడికి వెళ్ళే మొత్తం ఆల్మోస్ట్ చుట్టూ ప్యాక్ అయిపోయారు జనాలు మొత్తం. ఆ రోజు మీరు కూడా చూసారు, మొత్తం చుట్టూ జనాలు ప్యాక్ అయ్యారు. ప్యాక్ అయినా కొద్దిగా కారు పోనీకి రాలేదు, కొద్దిగా స్లో అయింది. ఆ ఇష్యూ అందరు రావాల్సి వచ్చింది, అంత ప్రాబ్లం జరిగిపోయింది అక్కడ. అయితే ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు కదన్నా, మాట్లాడిరా మీరేమన్నా? ప్రశాంత్ మాట్లాడలేదు, ఇంతవరకు మాట్లాడలేదు. సేఫ్ గానే ఉన్నాడు. లాయర్ ని కూడా పెట్టడం జరిగింది. లాయర్ తో ఏమైనా మాట్లాడారా మీరు? లాయర్ తోటి ఇంకేం మాట్లాడలేదు, తర్వాత మాట్లాడదామని చెప్పినాం. నార్మల్ ఉంది, ఏం లేదు. ఎక్కడికి వెళ్ళి వాడు మంచిగా బయటకు వస్తే సరిపోతుంది, మాకు అదే సంతోషం. గెలిచిండన్న బాధపడన్నా, ఆనందపడన్నా, పోలీస్ అరెస్ట్ అయినా బాధపడన్నా మాకే బాధగా ఉంది. సీజన్ 7 లో పల్లవి ప్రశాంత్ విన్ అయినప్పుడు బయటికి వస్తున్న సమయంలో చాలా మంది అభిమానులు అక్కడ ఉన్నారు. అయితే కొంతమంది అక్కడ గుర్తు తెలియని వాళ్ళు బస్సు అద్దాలు కానివ్వండి లేకపోతే కారు అద్దాలు పగలగొట్టిన సమయంలో వీళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి కొంతమందిని 18+ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు. 18+ అంటే వీళ్ళు 18 బిలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు అంటే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడికి వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఏం జరిగిందండి? మీ పిల్లల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ ప్రశాంత్ విన్ అయిందాక అక్కడ ఏదో వీళ్ళు చూద్దామన్న వెళ్ళే సందర్భంలో వీళ్ళ బ్యాచ్ కి ఇంకో బ్యాచ్ కి కింద తగాదలాగా అయింది. వాళ్ళు అక్కడ ఏదో గొడవ పడుతుంటే వీడియో తీశారు. ఎవరు వీడియో తీసినప్పుడు ఏమైందంటే పక్కనే ఆర్టీసీ బస్సు కూడా ఉంది కొంచెం దూరంలో, డిస్టెన్స్ లో. అదే అప్పటికే పగిలిపోయి ఉంది. ఆ పగిలిపోయిన వీళ్ళ వీడియోలలో ఆ బస్సు కూడా కనబడుతుంది. ఆ బస్సును వీళ్ళే కావాలని పగలగొట్టారు అన్నట్టు వీళ్ళకి అరెస్ట్ చేసి తీసుకొచ్చి బస్సు ఉన్న ప్లేస్ కి వీళ్ళు గొడవ పడుతున్న ప్లేస్కి కొద్దిగా నియర్ బై ఉంది. దాన్ని ఇద్దరు కవర్ చేశారు వీడియోలో. అదే ఎవరు పగలగొట్టారో కావాలని వీళ్ళే పగలగొట్టారనే వీడియో అయితే లేదు. అంటే వీళ్ళంతటా వీళ్ళు పగలగొట్టినట్టు ఎక్కడ లేరు, కానీ ఆ బస్సు పగిలిన చోట వీళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి వీళ్ళని అరెస్ట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చారంట. అరెస్ట్ తీసుకొచ్చి మధ్యాహ్నం నుంచి ఇక్కడ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ బేగం పారాడైజ్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళంటే పేరెంట్స్ అనేది మాకు చెప్పాలి కదా, ఇట్లా అరెస్ట్ చేసాము, మీ వాళ్ళకి రేపటి వరకు ఉంచుతాము, కేసు బుక్ అయింది, మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏంది, ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు. ఇంతవరకు పిఎస్ నుంచి మాత్రం ఎవరు మాట్లాడలేదు. అడ్వకేట్ వచ్చేసి మీ వాళ్ళ మీద కేసు బుక్ అయింది, రేపు వచ్చేసి నాంపల్లి కోర్టుకు రండి 11 o'clock 10 o'clock వచ్చేసి వీళ్ళందరినీ మళ్ళీ బెయిల్ అప్లై చేసుకోవాలి, 2-3 years ఉంటుంది కేసు. ఇవన్నీ వాళ్ళ చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు అండి ఇవన్నీ. చెప్పారండి అరెస్ట్ చేసేటప్పుడు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఏం లేదు, ఏమి ఇవ్వలేదు మాకు ఇన్ఫర్మేషన్ అనేది, అసలు ఏమి ఇవ్వలేదు. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఫోన్ లేదు, ఇప్పటి వరకు ఫోన్ లేదు. వాళ్ళని తీసుకొచ్చాము, వాళ్ళు మా దగ్గర ఉన్నారు అన్నట్టు పోలీస్ వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఎవరు ఇన్ఫర్మేషన్ లేదు. అట్లీస్ట్ వాళ్ళతో వాళ్ళు ఏం తిన్నారు ఏంది మేము పైకి వెళ్తే కూడా చూడనివ్వట్లేదు, మేము చూసుకుంటాము. మీకెలా తెలిసిందండి వాళ్ళు ఇక్కడ ఉన్నారు అన్న విషయం? మీకెలా తెలుసు? రెండు వాళ్ళ త్రోలో ఒక అతను వెళ్తే వాళ్ళు ఇంకో అతనికి చెప్పడం వల్ల మాకు కాల్ చేశారు. నేను ఇక్కడ బయట ఉంటాను, లాంగ్ అక్కడ నుంచి వచ్చాను నేను ఇప్పుడు ఇట్లా మా అల్లుడికి. మీ పిల్లల్ని కూడా అరెస్ట్ చేశారండి? అరెస్ట్ చేశారు మేడం.
బస్ 18 ఇయర్స్ ఉన్నాయి మేడం. బస్ అద్దలు పలగొట్టడానికి తీసుకొచ్చారు. ఆ బస్ అద్దలు పలగొట్టిన మెట్రో స్టేషన్ ఉంది, అక్కడ మొత్తం కెమెరాలు ఉంటాయి కదా మేడం. ఆ పలగట్ట గుర్తుతలేని వ్యక్తులు ఎవరో పలగొడితే పిల్లలు ఎవరో సందట్లో సడమి అని చెప్పి తీసుకొని వచ్చి లోపల వేసారు. అక్కడ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ అక్కడికైనా ఇక్కడికి వచ్చారు, ఇక్కడికైనా మళ్ళీ ఇంకెక్కడ తీసుకుపోతారో తెలియదు. అని అంత పెద్ద నేరస్తులు అయితే కూడా కాదు వీళ్ళు. ఏదో అభిమానం, రైతు బిడ్డ అనే కంటెంట్ తోనే వచ్చింది ఆయన. మన రైతు బిడ్డ తీసుకున్నాం, మన ఊరు ఫ్యాన్ నుంచి వచ్చాడు, మనకి అదొక చూసాం, మనం కూడా వాడిని చూసి తరిజం అని చెప్పి అభిమానంతో వాళ్ళు వచ్చారు. అభిమానం కాస వాళ్ళకి ఇంత కారం అయిపోయింది అంత. అసలు మీకు కూడా ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. చెప్పలే మేడం. అసలు ఒక్కడొక్కడు ఫోన్ చేసి అరే మీ బ్రదర్ని తీసుకుపోతురు అంటే ఏం నేరం చేసి, అరే ఏం నేరం చేసిండు ఆయన అభిమాన పల్లె ప్రచారం ట్యూన్కి పోయిండు కేవలం అక్కడ ఉన్నందుకు, అభిమానంతో అక్కడ ఉన్నందుకే మేడం. మీ వాళ్ళు ఎవరు? మా అల్లుడు ఉన్నాడు. సేమ్ అలాగేనా? సేమ్ యాక్చువల్ ఏమైందంటే వేరే వాళ్ళు ఫ్రెండ్సే, వాళ్ళు ఏదో దోస్తులాటలో కొట్లాడుకుర్రు. ఆ కొట్లాడిన దాన్ని ఏం చేశారంటే వీళ్ళు ఎడిట్ చేసి డ్రీమ్ వాళ్ళు ఈ వీడియో ఆ వీడియో ఎడిట్ చేసి దీనికి వీళ్ళు బస్ అద్దలు కొట్టరు అని చెప్పారు అనమాట. అద్దాలు మళ్ళీ కొట్టిన ఎవరో తెలియదు, వాళ్ళు ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు, ఏమి ఉంటారో తెలియదు. వీళ్ళు గ్రూప్స్ కొట్లాడుకున్నారు అనమాట. గొడవ అయింది అక్కడ, ఫ్రెండ్స్ కొట్టుకుర్రు. ఈ కొట్టుకునే దాంట్లో దీని ఏమైంది బస్సు వాళ్ళ కొట్టిరు అని చెప్పి దాన్ని పట్టుకొని పిల్లల్ని తీసుకొచ్చి లోపటేసారు అనమాట. ఇంతవరకు మాకు ఏం ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఏం చేయలేదు. మీరు పోలీసులతో మాట్లాడారా? ఏమన్నా ఛాన్స్ అయితే ఇంతవరకు ఇవ్వలేదు, చూడడానికి ఇట్లా ఇవ్వట్లేదు. అది అసలు ఇక్కడ ఉన్నారని తెలుసు కానీ ఎలా ఉన్నారు ఏంటనేది ఏం కూడా తెలియదు. ఏం చెప్పలేదు. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం లేదు మేడం, మా పిల్లల్ని బయటకు వచ్చేస్తే మాకు బాగుంటుంది. యాక్చువల్గా చూడడానికి ఫ్రెండ్స్ అన్నప్పుడు గొడవలు అవుతుంటాయి, చేస్తుంటాయి. ఇక వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కలిసే ఉంటారు. వీళ్ళు తీసుకొచ్చి దీన్ని పెద్ద అరెస్ట్ చేసిన వాళ్ళ అంటే ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఒకే ఫ్రెండ్స్? ఒకటే ఫ్రెండ్స్ మేడం, అందరూ ఒకే దగ్గర ఉంటారు. ఒకటే నియర్ బై నియర్ ఉంటారు. వాళ్ళ తోసులాటలో ఏదో అయ్యింది, మిస్టేక్ లో గొడవ పడుకురు. వాళ్ళకి బస్సు అద్దాల వల్ల అయిపోయిన దానికి సంబంధం అసలు లేదు. వీళ్ళు లేకపోయినా తీసుకొచ్చి ఇలా పెట్టారు అనమాట. ఇది పెద్ద ఇష్యూ చేయాలని చేస్తారు అనమాట. ఇది అది